నమస్తే వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. పేదరికం లేని సమాజమే లక్ష్యంగా P4 కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని, కుప్పంలో 20,050 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్లకు తెలిపారు. మార్గదర్శి క్యాప్షన్ P4 లోగోను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. పేద కుటుంబాల సాధికారతే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేని సమాజమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్లకు తెలిపారు. ఒక పల్నాడు 52,960 బాపట్ల 41,790 సంపద వాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితి వచ్చింది. లాస్ట్ మైల్లో ఉండే వాళ్ళకి మనకి చేరుకుంటున్నాం. అక్కడి నుంచి 2000తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెంబర్ వేరే దేశాల నుంచి మనుషులు కూడా సర్వీసెస్ కింద తీసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే 2-3% మనం గ్రో అవుతున్నాం అని చెప్పి కూడా మాట్లాడేవాడు. వేరే దేశాల నుంచి మనుషులు కూడా సర్వీసెస్ కింద తీసుకునే పరిస్థితికి వచ్చారు. కోసం ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఆగస్టు 15లో 211 మంది బంగారు కుటుంబాలను అడాప్ట్ చేసుకున్నారు. 57,000 స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 తయారు చేసుకున్నారు. సాధికారత జరగాలంటే కుటుంబాన్ని కూడా ఒక ఆస్తిగా పరిగణిస్తుంది. ఏదీ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత ఆ దేశాలు డిస్ట్రిక్ట్ చాప్టర్ క్రియేట్ చేసుకుంటున్నాం. అదే మరిగా కాన్స్టిట్యూన్సీ చాప్టర్ కూడా క్రియేట్ చేస్తాం. ఎవరి చైర్మన్ ప్లానింగ్ బోర్డు ఉన్నారు, ఆయన చైర్మన్ పెట్టాం. అదే మరి కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే స్పెషల్ ఆఫీసర్ కింద మెంబర్ సెక్రటరీ అన్ని కమిటీలు ఉన్నాయి. దీన్ని కూడా మేము అందరికిచ్చాం. ఈ అందరూ కూర్చోబెట్టి ఆ ఊర్లో నుంచి బయట పోయిన వాళ్ళు ఎవరెవరు NRIs వల్ల ఎవరెవరు ఆ ఊరి నుంచి బయట వాళ్ళకి టౌన్స్ లో కానీ ఎక్కడికక్కడ అటు అధికార యంత్రాంగం ప్రజలు అలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఏమేం చేయాలో మీటింగ్ పెట్టుకున్నాం. అదే సమయంలో 5వ తారీఖున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఇప్పుడు ఎవరైతే ఉన్నామో అందరితో సమావేశం పెట్టుకున్నాం. ఆ తర్వాత 2వ కార్యక్రమం 25వ తారీఖు పెట్టుకున్నాం. మనందరి ఆలోచన ఒకప్పుడు మనం చూస్తే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాతనే సంపద పెద్ద ఎత్తున సృష్టించబడుతుంది. ఈరోజు మన ఇక్కడే అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, టెక్నాలజీ అడ్వాంటేజ్గా వచ్చింది, ఇంకొక పక్కన డెమోక్రటిక్ డివిడెండ్ ఒక విండ్ఫాల్ గెయిన్గా వచ్చింది. అందుకే మనం అనుకున్నట్టు కూడా జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే సమయంలో ఇటీవల ఒక సర్వే వరల్డ్ బ్యాంక్ చూస్తే ఈక్విటీలో 4వ స్థానంలో మనం ఉన్నాం. చైనా కంటే అమెరికా కంటే మనం ముందున్నాం. అదే సమయంలో ఒక ఆలోచిస్తే ఇప్పటికీ కూడా పావర్టీ ఉంది, ఆర్థిక అసమానతలు ఉన్నాయి. అందుకే మనం అందరూ కూడా ఆలోచించిన విధానం 2029కి జీరో పావర్టీ మన ధ్యేయంగా మనం ఆలోచిస్తున్నాం. 2029 తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించడానికి కొన్ని దేశాలు కొన్ని పబ్లిక్ పాలసీలు తీసుకున్నాయి. ఉదాహరణకు మనం ఒకసారి చూస్తే యూరోప్లో ఈక్విటీ బెటర్గా ఉంటుంది అమెరికా మిగిలిన దేశాల కంటే. భారతదేశం 4వ ప్లేస్లో ఉన్నాం, కానీ అతిపెద్ద డెమోక్రసీ, పాపులేషన్ అందరికంటే ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం. ఈరోజు ఈ దేశంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది P3 ఉంది. అంటే ఆర్థిక సంస్కరణ వచ్చిన తర్వాత రోడ్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పోర్ట్స్ కానీ, టెలికాం కానీ, కాలేజీలు కానీ చాలా విషయాల్లో మనం ముందుకు పోయినప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ముందుకు పోయాం. దీనివల్ల ప్రజలకు మెరుగైన వస్తువులు